శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. జిఎస్ఆర్ జ్ఞానదర్శిని యూట్యూబ్ ఛానల్కు మీ అందరికీ స్వాగతం. మనము సంపూర్ణ కార్తీక మహాపురాణము పారాయణం చేసుకుంటూ ఉన్నాము. పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో 2వ రోజు అధ్యాయాలు ఇప్పుడు మనం పారాయణం చేసుకుందాము. ముందుగా మన ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సంపూర్ణ కార్తీక మహాపురాణములోని 30 రోజుల పారాయణాలు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా వినండి. సంపూర్ణ కార్తీక మహాపురాణము 2వ రోజు పారాయణము తృతీయాధ్యాయము. బ్రహ్మర్షి అయినటువంటి శ్రీ వశిష్ఠ మహర్షి రాజర్షి అయినటువంటి జనకునికి సంపూర్ణ కార్తీక మహాపురాణమును ఈ విధంగా చెప్పసాగాడు. ఓ జనక మహారాజా, స్నాన దాన జప తపాలలో దేనిని గాని ఈ కార్తీక మాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా అది అక్షయమైనటువంటి ఫలాన్నిస్తుంది. ఎవరైతే సుఖలాలసులై శరీర కష్టానికి జడిసి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటి వాళ్ళు 100 జన్మలు కుక్కలుగా పుడతారు. పౌర్ణమ్యాం కార్తీకే మాసి స్నానాం దీస్తు నాశరన్ కోటి జన్మసు చండాలయోనౌ సంజాయతే నృప క్రమాధ్యోనౌ సముత్పన్నో భవతి బ్రహ్మరాక్షసః త్రైవోదాహరంతేమ మితిహాసం పురాతనం. దీని అర్థమేమిటంటే, కార్తీక పౌర్ణమి నాడు స్నాన దాన జప ఉపవాసాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించని వాళ్ళు 1,000,000 పర్యాయాలు హీన జన్మలలో జన్మిస్తారు. తుదకు బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారు. ఇందుకు ఉదాహరణగా ఒక కథను చెబుతాను విను. తత్వనిష్ఠోపాఖ్యానము. అతి పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సకల శాస్త్ర పారంగతుడు, అసత్యములను పలుకనివాడు, అన్ని భూతముల యందును దయ కలిగినవాడు, తీర్థాటనా ప్రియుడు అయినటువంటి ఆ విప్రుడు ఒకానొక తీర్థయాత్ర సందర్భముగా ప్రయాణిస్తూ మార్గమధ్యంలో గోదావరి నదీ తీరాన గల ఒకానొక ఎత్తైన మర్రి చెట్టు మీద కారు నలుపు కాయఛాయ గలవాళ్ళు, ఎండిన డొక్కలు కలవాళ్ళు, ఎర్రని నేత్రములు గడ్డములు కలవాళ్ళు, గృచ్చబడిన ఇనుప తీగల వలె పైకి నిక్కి ఉన్నటువంటి తల వెంట్రుకలతో వికృతమైనటువంటి ముఖాలతో కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న 3 బ్రహ్మరాక్షసులను చూశాడు. ఆ రాక్షసుల వలన భయము చేత ఆ మర్రి చెట్టు 4 వైపులా కూడా ఎక్కడా కూడా 12 మైళ్ళ దూరంలో ప్రాణి సంచారం అనేదే ఉండేది కాదు. అటువంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను చాలా దూరం నుంచే చూసిన తత్వనిష్ఠుడు భయపడ్డాడు. దానితో బాటే ఆ రాక్షసులు కూడా తనను చూడటంతో మరింత భయపడిన వాడై శోకాకుల మనస్సుతో శ్రీహరిని ఈ విధంగా స్మరించసాగాడు. త్రాహి దేవేశ లోకేశ త్రాహి నారాయణావ్యయ సమస్త భయ విధ్వంసిన్ త్రాహి మాం శరణాగతం వ్యాసం పశ్యామి దేవేశ త్వత్తోహం జగదీశ్వర అని ప్రార్థించసాగాడు. అనగా, దేవతలకు లోకాలకు కూడా యజమానివైనవాడా, నారాయణ అవ్యయ నన్ను కాపాడు, అన్ని రకాల భయాలను అంతము చేసేవాడా, నిన్నే శరణు కోరుతున్న నన్ను రక్షించు. ఓ జగదీశ్వరా, నువ్వు తప్ప ఇంకొక దిక్కు ఎరుగనివాడను, నన్ను కాపాడి రక్షించు అని ఎలుగెత్తి స్మరించుచూ రాక్షస భయంతో అక్కడి నుంచి పారిపోసాగాడు. అతనిని పట్టి వధించాలనే తలంపుతో ఆ రాక్షసత్రయము అతని వెనుకనే పరిగెత్తసాగింది. రక్కసులు ఆ బ్రాహ్మణునికి చేరువవుతున్న కొద్దీ సాత్వికమైనటువంటి విప్రతేజస్సు కంటపడడం వలన తెరిపి లేకుండా అతనిచే స్మరించబడుతూ ఉన్నటువంటి హరినామము రాక్షసుల చెవులబడుట వలన వెంటనే ఆ రాక్షసులకు జ్ఞానోదయమైంది. అదే తడవుగా ఆ యొక్క బ్రాహ్మణునికి ఎదురుగా చేరుకొని దండ ప్రణామాదులు ఆచరించి అతనికి తమ వలన కీడు కలుగబోదని నమ్మబలికి అతనితో ఈ విధంగా అంటున్నారు. ఓ బ్రాహ్మణుడా, నీ దర్శనముతో మా పాపాలు నశించిపోయాయి అని మళ్ళీ మళ్ళీ అతనికి నమస్కరించారు. వారి యొక్క వినయ విధేయతలకు కుదుటపడినటువంటి హృదయముతో తత్వనిష్ఠుడు వారితో ఈ విధంగా అన్నాడు. మీరు ఎవరు? చేయరాని పనులు వీటిని చేయడం వలన ఇలా రాక్షసులుగా మారిపోయారు. మీ మాటలు వింటుంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు. మరి ఈ యొక్క రాక్షస రూపాలేమిటి? నాకు వివరముగా చెప్పండి. మీ యొక్క భయబాధలను తొలగించే దారి చెబుతాను అన్నాడు. ద్రావిడుని కథ.
ఆ యొక్క బ్రాహ్మణుని పలుకులపై ఆ రాక్షసులలో ఒకడు తన యొక్క కథను ఈ విధంగా వినిపించసాగాడు. ఓ విప్రోత్తమా, నేను ద్రావిడ దేశానికి చెందినవాడను. ద్రావిడ దేశమందలి మందరం అనే గ్రామాధికారినైన నేను కులానికి బ్రాహ్మణుడనే అయినా గుణానికి కుటిలుడిని, వంచనామయ వచ చమత్కారుడిని అయి కుండేవాడిని, వంచించే మాటలు మాట్లాడేవాడిని. నా కుటుంబ శ్రేయస్సుకై అనేక మంది విప్రుల యొక్క ధనాన్ని అపహరించాను. బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఏనాడు పట్టడన్నమైనా పెట్టి ఎరుగను. నయవంచనలతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం చేత నా కుటుంబము నాతో సహా 7 తరాల వాళ్ళు అధోగతుల పాలైపోయారు. మరణానంతరము దుస్సహమైనటువంటి నరకయాత్రలు అనుభవించి చివరికి ఇలా బ్రహ్మరాక్షసుని అయ్యాను. కృపాచిత్తమైనటువంటి మనస్సు కలవాడవై నాకు ముక్తినిచ్చేటటువంటి దారిని చెప్పు అని అన్నాడు. ఆంధ్రదేశీయుని కథ. ఆ ముగ్గురు రాక్షసులలో 2వ రాక్షసుడు ఈ విధంగా తన కథను చెప్పసాగాడు. ఓ పవిత్రమైనటువంటి మనస్సు కలవాడా, నేను ఆంధ్రుడను. నిత్యము నా తల్లిదండ్రులతో కొట్లాడుచు వారిని దూషించుచూ ఉండేవాడిని. నేను నా భార్యాపిల్లలతో మృష్టాన్నాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రం చద్దికూటిని పడవేసేవాడిని. బాంధవ బ్రాహ్మణ కోటికి ఏనాడు కూడా ఒక పూటైనా భోజనం పెట్టక విపరీతముగా ధనార్జన చేసి ఆ కావరంతో బ్రతికేవాడిని. ఆ శరీరము కాలము చేశాక నరకాన పడి ఘోరాతి ఘోరమైనటువంటి బాధలను అనుభవించి చివరికి ఇక్కడ ఈ విధంగా రాక్షసునిగా అవతరించాను. చివరకు ఇక్కడ ఈ విధంగా రాక్షసునిగా మారిపోయాను. ఆ ద్రావిడుని వలనే నాకు కూడా ముక్తి కలిగేటటువంటి దారిని చూపించుము అని వేడుకున్నాడు. పూజారి కథ. అనంతరం 3వ రాక్షసుడు ముందుకు వచ్చి తన యొక్క బాధను ఈ విధంగా చెప్పనారంభించాడు. ఓ సదాచార సంపన్నుడా, నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుడను. విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని. కాముకుడను, అహంభావిని, కఠిన మాటలు మాట్లాడేవాడిని అయిన నేను భక్తులు స్వామివారికి అర్పించే కైంకర్యాలన్నిటినీ నా వేశ్యలకు అందజేసి విష్ణు సేవలను క్రమక్రమముగా చేయక గర్వముతో తిరిగేవాడిని. తుదకు గుడి దీపాలలో నూనెను కూడా హరించి వేశ్యలకు ధారపోసి వారితో సంభోగ సుఖములను అనుభవించుచు పాపపుణ్య విచక్షణ రహితుడనై ప్రవర్తించేవాడిని. ఆ నా యొక్క దోషాలకు ప్రతిఫలంగా నరకమునకు వెళ్ళి నానా బాధలు అనుభవించి అనంతరము ఈ భూమిపై నానావిధ హీన యోనులలోనూ నానా విధమైనటువంటి నీచ జన్మలను ఎత్తి చివరికి ఈ ఘోరమైనటువంటి బ్రహ్మరాక్షసునిగా తయారయ్యాను. ఓ సదాచార సంపన్నుడా, నన్ను మన్నించి మరలా జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని ఉపదేశించమని ఆ 3 రాక్షసులు ఆ యొక్క తత్వనిష్ఠుణ్ణి ప్రార్థించారు. బ్రహ్మరాక్షసులు ఉత్తమ గతిని పొందుట, తమ తమ పూర్వభవకృత మహాగా పాపరాశికి ఎంతగానో పశ్చాత్తాపడుతూ ఉన్న ఆ రాక్షసులకు అభయమిచ్చి, భయపడకండి, నాతో కలిసి కార్తీక స్నానానికి రండి, మీ సమస్త దోషాలు నశించిపోతాయి అని చెప్పి వారిని తన వెంట తీసుకువెళ్ళాడు ఆ బ్రాహ్మణుడు. అందరూ కలిసి కావేరీ నదిని చేరుకున్నారు. అక్కడ ఆ తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తమై సంకల్పం చేసి తాను స్వయముగా ముందుగా స్నానం చేసి పిమ్మట రాక్షసుల చేత కూడా స్నానం చేయించాడు. అనంతరం అముకానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతస్నానమహం కరిష్యే అనే సంకల్పముతో అతడు విధి విధానముగా స్నానం చేసి తత్ఫలితాన్ని రాక్షసులకు ధారపోయగా వారు విగత దోషులు దివ్య వేషులు అయి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు. కాబట్టి ఓ జనక మహారాజా, విన్నావా? అజ్ఞానం వలన కానీ మోహ ప్రలోభాల వలన కానీ ఏ కారణము చేతనైనా కానీ కార్తీక మాస సూర్యోదయ కాలాన కావేరీ నదిలో స్నానమాచరించి విష్ణువును పూజించిన వాళ్లకు నిస్సందేహముగా 10,000 యజ్ఞాలు చేసిన ఫలితము కలుగుతుంది. అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసైనా సరే కార్తీకంలో కావేరీ స్నానము తప్పకుండా చేయాలి. ఒకవేళ కావేరీ నదిలో సాధ్యము కాకపోతే గోదావరిలోనైనా మరెక్కడైనా సరే ప్రాతస్నానం మాత్రం తప్పకుండా చేసి తీరాలి. అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతస్నానమును చేయరో వాళ్ళు 10 జన్మలు
చండాలపు యోనుల్లో పుట్టి అనంతరము ఊరపందులుగా జన్మిస్తారు సుమా. కాబట్టి ఎటువంటి సందేహము లేకుండా స్త్రీలు కానీ పురుషులు కానీ కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాతస్నానం ఆచరించాలి. సంపూర్ణ కార్తీక మహాపురాణము 2వ రోజు పారాయణము చతుర్థాధ్యాయము. జనకుడు బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠ మహర్షిని ఈ విధంగా అడుగుచున్నాడు. ఓ బ్రహ్మర్షి, నువ్వింతవరకు కార్తీక మహత్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావు. అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరించాలో, ఏ ఏ దానాలు చేయాలో కూడా తెలియచెప్పుము అని వేడుకున్నాడు. వశిష్ఠుడు జనక మహారాజుతో ఈ విధంగా చెబుతున్నాడు. అన్ని పాపాలను నశింపజేసేది, పుణ్యాలను అగణ్యాలుగా మార్చేది అయినటువంటి కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పం అనేది హాస్యాస్పదమైనటువంటి విషయము. ఈ కార్తీక వ్రతం ఆచరించడం వలన నశించనంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనే లేదు. అందువల్ల వ్రత ధర్మాలను తత్ఫలితాలను చెబుతాను విను. కార్తీక మాసపు సాయంకాలము శివాలయంలో దీపారాధన చేయటం వలన అనంతమైనటువంటి ఫలితం వస్తుంది. శివాలయ గోపుర ద్వారాలందు కానీ, శిఖరాల యందు కానీ, శివలింగ సన్నిధిని కానీ దీపారాధన చేయడం వలన అన్ని పాపాలు అంతరించిపోతాయి. ఎవరైతే కార్తీకంలో శివాలయంలో ఆవునేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ, ఇప్ప నారింజ నూనెలతో కానీ దీప సమర్పణ చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలవుతారు. ఆఖరికి ఆముదపు దీపాన్నైనా సమర్పించిన వాళ్ళు అత్యంత పుణ్యవంతులవుతారు. కనీసము కోరికతో కానీ, నలుగురి నడుమ బడాయి కోసం కానీ దీపాన్ని వెలిగించే వాళ్ళు కూడా శివప్రియులవుతారు. ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెబుతాను విను. కార్తీక దీపారాధన మహిమ. పూర్వము పాంచాల దేశాన్ని పరిపాలించే మహారాజకుడు కుబేరుని మించిన సంపద కలవాడై ఉన్నా కూడా కుమారులు లేని కారణంగా కృంగిపోయినవాడై కురంగపానికై తపస్సుకు కూర్చున్నాడు. అనగా శివుని గురించి తపస్సు చేయడం ప్రారంభించాడు. మధ్యకాలంలో అటిగా వచ్చినటువంటి పిప్పలుడనే మహాముని అతని తపస్సుకు కారణమడిగి తెలుసుకుని, ఓ రాజా, ఈ మాత్రపు కోరికకు తపస్సుతో పని లేదు. కార్తీక మాసములో శివప్రీతిగా వ్రతమాచరించి బ్రాహ్మణులను దీపదాన దక్షిణతో సంతోషపెట్టు. అలా చేస్తే నీకు తప్పకుండా పుత్ర సంతానము కలుగుతుంది అని చెప్పాడు. ఆ ఋషివాక్యమును శిరోధార్యముగా తలచి ఆ యొక్క పాంచాలుడు, అనగా పాంచాల దేశాన్ని పరిపాలించే మహారాజు, తన పట్టణమును చేరి కార్తీక వ్రతమాచరించి శివప్రీతికై బ్రాహ్మణులకు దీపదానాలు చేశాడు. తత్ఫలితముగా ఆ రాజు యొక్క భార్య అయినటువంటి మహారాణి నెలతప్పి యుక్తకాలంలో పురుష శిశువును ప్రసవించింది. రాజదంపతులు ఆ శిశువుకి శత్రుజిత్తు అని పేరు పెట్టారు. శత్రుజిత్తు చరిత్రము. ఆ శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడై పెరిగి యువకుడై వీరుడై వేశ్యాంగనాలోలుడై అప్పటికీ తృప్తి చెందక పరస్త్రీ రక్తుడై యుక్తాయుక్త విచక్షణ నాస్తికుడై శాస్త్రధిక్కారి అయి వర్ణశంకర కారకుడై హితవు చెప్పవచ్చిన వారిని చంపుతానని బెదిరించుచు స్వేచ్ఛాచారిణి అయి ప్రవర్తింపసాగాడు. అటువంటి సందర్భంలో సౌందర్యరాశి అయినటువంటి ఒక బ్రాహ్మణ పత్ని తారసిల్లింది. శత్రుజిత్తు ఆమె పట్ల మోహితుడయ్యాడు. అనుపమాన సౌందర్య శౌర్య తేజో విరాజితుడైన ఈ యువరాజు పట్ల ఆ బ్రాహ్మణునిది కూడా మోజుపడింది. తత్కారణముగా ఆమె రోజు రాత్రి తన భర్త నిద్రపోగానే సంకేత స్థలంలో రాజకుమారుని కలిసి శృత క్రీడలలో సుఖించేది. రంకు బంకు దాగవు కదా. ఏదో విధంగా ఈ సంగతి ఆ యొక్క బాపని దాని భర్తకు తెలిసిపోయింది. అది మొదలు అతను ఒక కత్తిని ధరించి ఈ రంకు జంటను ప్రత్యక్షంగా చూసి వారి గొంతులు కోయాలని తిరుగుతున్నాడు. మహాకాముకురాలైన జారిని గాని ఆ శత్రుజిత్తు గాని ఈ సంగతి ఎరుగరు. రోజులిలా గడుస్తూ ఉండగా ఒకానొక కార్తీక పౌర్ణమి సోమవారం నాడు రాత్రి ఆ కాముకులు తమ సురత క్రీడలకై ఒకానొక శిథిల శివాలయాన్ని సంకేత స్థానముగా ఎంచుకున్నారు. అపరరాత్రి వేళ వాళ్ళు అక్కడ కలుసుకున్నారు. గర్భగుడిలో అంతా చీకటిగా ఉంది. ఆ బాపనిది తన చీర చెంగు చింపి వత్తిని చేసింది. రాజకుమారుడు ఎక్కడి నుంచో ఆముదమును తెచ్చాడు. ఇద్దరూ కలిసి అక్కడ ఖాళీ ప్రమిదలో ఆ రెంటిని జోడించి దీపం పెట్టారు. ఆ దీపపు వెలుగులో ఒకరి అందాలొకరు చూసుకుంటూ సంభోగంలో లీనమయ్యారు.
ఈ విషయాన్ని ఆ బాపని దాని మొగుడు ఎలాగో తెలుసుకున్నాడు. కత్తి పట్టుకుని వచ్చాడు. ముందుగా శత్రుజిత్తుని, అనంతరం తన భార్యను తెగనరికి తాను కూడా అదే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విధంగా వాళ్ళు ముగ్గురు ఆ రాత్రి అక్కడికక్కడే విగత జీవులు కాగానే పాశహస్తులైనటువంటి యమదూతలు, పవిత్రాత్ములైనటువంటి శివదూతలు ఇద్దరూ కూడా ఒకేసారి అక్కడకు చేరుకున్నారు. శివదూతలు రాజకుమారుడిని, రంకులాడిని తమ విమానములో కైలాసానికి తీసుకుపోసాగారు. యమదూతలు అమాయకపు బాపడిని తమతో నరకము వైపు లాగుకొని పోసాగారు. అందుకు ఆశ్చర్యపడినటువంటి ఆ బ్రాహ్మణుడు, ఓ శివదూతలారా, కాని పని చేసిన వారికి కైలాస భోగమా, నా వంటి సదాచారుడికి నరకయోగమా అని ప్రశ్నించగా అందులకు ఆ శివదూతలు ఈ విధంగా అన్నారు. వీరెంత పాపాత్ములైనప్పటికీ కూడా ఈరోజు కార్తీక పౌర్ణమి సోమవారం కాబట్టి శివాలయంలో, అందున శిథిలాలయంలో శివలింగమునకు ఎదురుగా దీపారాధన చేశారు కనుక వారి పాపాలు, నేరాలు నశించి పుణ్యాత్ములయ్యారు. ఏ కారణం చేతనైనా సరే కార్తీక మాసంలో, అందున పౌర్ణమి నాడు, పైగా సోమవారం నాడు దేవాలయంలో దీపారాధనము చేయడం వలన అత్యధికమైనటువంటి పుణ్యాత్ములైన వీళ్ళని పాపకర్ములుగా భావించి చంపిన కారణంగా నువ్వు పుణ్యహీనుడివి, పాపాత్ముడివి అయ్యావు. అందుకే నీకు నరకము, వీరికి కైలాసము అని చెప్పారు. ఆ బ్రాహ్మణుడికి, శివదూతలకు జరిగిన ఈ సంభాషణను విన్న శత్రుజిత్తు తాను కలుగజేసుకుని, ఓ శివదూతలారా, దోషులము మేమయ్యుండగా మాకు కైవల్యమిచ్చి మమ్మల్ని చంపి పుణ్యాత్మలను చేసినటువంటి ఆ అమాయకునికి నరకానికి పంపడం భావ్యము కాదు. కార్తీక మాసము గొప్పదైతే, అందున పౌర్ణమి మరీ గొప్పదైతే, సోమవారము మరీ గొప్పదైతే, దీపారాధన మరీ పుణ్యకరమైనదైతే మాతో పాటే కూడా కలిసి మరణించిన ఆ బ్రాహ్మణునికి కూడా కైలాసము ఇయ్యక తప్పదని వాదించడం జరిగింది. ఫలితముగా శత్రుజిత్తు తాను, తన ప్రియురాలు ఆచరించినటువంటి వత్తి తైలముల పుణ్యమును తాముంచుకుని ఆ దీపమును వెలిగించిన పుణ్యమును బ్రాహ్మణునకు దారపోయగా శివదూతలు ఆ విప్రుణ్ణి కూడా యమదూతల నుండి విడిపించి తమతో పాటు కైలాసానికి తీసుకుని వెళ్ళారు. అనగా ముగ్గురు కూడా కైలాసానికి వెళ్ళారు. కాబట్టి ఓ మిథిలా నగరాధీశ్వర జనక మహారాజా, కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయంలో కానీ, విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేసి తీరాలి. నెలపొడుగునా చేసిన వాళ్ళు జ్ఞానులై తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు. అందున శివాలయంలో చేసిన దీపారాధన నిరంతరమైనటువంటి మోక్షప్రదాయనిగా గుర్తించు. నా మాట విని కార్తీక మాసము నెలపొడుగునా నువ్వు శివాలయంలో దీపారాధన చెయ్యి అని వశిష్ఠ మహాముని జనక మహారాజుకు పై విధంగా కార్తీక మాస మహత్యాన్ని వినిపించాడు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మాహాత్మ్యమందు చతుర్థాధ్యాయ సమాప్త. 2వ రోజు పారాయణము సమాప్తము.